నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని విలేకరుల సమావేశంలో ఆయన తెలియజేశారు. అదేవిధంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని, మంత్రులందరూ మండలానికి ఒకరు తిష్ట వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ధ్వజమెత్తారు. దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని, భారతీయ జనతా పార్టీ అంటే ఎందుకు భయపడుతున్నారని, ప్రజాక్షేత్రంలో 1,40 కోట్ల రూపాయలు పంచినప్పుడు ఓటుకు 2,000 రూపాయలు పంచడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారని, పోలీసుల్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని, వాలంటీర్లను వెంట పెట్టుకుని ఎందుకు కరపత్రాలు పంపిణీ చేస్తున్నారని, ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్ పార్టీకి బుద్ధి చెప్తామని, అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసిందని భావిస్తున్నారని, డబ్బులతో అక్రమంగా ఎన్నికలు గెలవాలని ప్రయత్నిస్తున్నారని, వీరికి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెబుతామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రమౌళి గారు, అనంతసాగరం మండల బీజేపీ అధ్యక్షులు మాకిరెడ్డి జనార్దన్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షులు జగదీష్ కుమార్, వంశీరెడ్డి, ఫణిరాజు పాల్గొన్నారు. అన్ని రాజకీయ పక్షాలు కూడా పోటీ నుంచి విరమించినప్పటికీ కూడా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇక్కడ పోటీలో ఉండి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థి భారతీయుల్లో ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతోంది, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం ఏముంది, బీజేపీ ఏజెంట్లు పెడితే పారిపోవాల్సినటువంటి అవసరం ఏముంది, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, రోజా గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మంత్రులు మండలానికి ఒకరు తిష్ట వేయాల్సిన అవసరం ఏముంది, దాదాపు ఇప్పటికి 20 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అంటే ఎందుకంత పిరికి పందలుగా భయపడుతున్నారు? ప్రజాక్షేత్రంలో మీరు 1,40,000 కోట్ల రూపాయలు ప్రజలు పంచినామన్నప్పుడు మరి ఓటుకు 2,000 రూపాయలు పంచడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? పోలీసులను అడ్డుపెట్టుకుని, ప్రభుత్వ ఉద్యోగులను అడ్డుపెట్టుకుని, వాలంటీర్ల ద్వారా కరపత్రాలు ఎందుకు పంపిణీ చేస్తున్నారు? ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో వైసీపీకి బుద్ధి చెప్తాం. 36 నెలలు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు, అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని చెప్పి ఓటర్లు భావిస్తున్నారు. బీజేపీ ఏజెంట్లు పెట్టుకోకుండా ఏవైతే డబ్బుతో ఎన్నికలు గెలవాలని అక్రమంగా ప్రయత్నం చేస్తున్నారో ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా ఎన్నికల సంఘానికి కానీ లేకపోతే నిష్పక్షపాతంగా పనిచేయనటువంటి పోలీసు అధికారుల మీద కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఎవరు ప్రజలు భయపడాల్సినటువంటి అవసరం లేదు. 36 నెలల దురాగతాలకు వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్న పోరాటంలో ప్రజలను భాగస్వాములు కావాలని, బీజేపీ అభ్యర్థి బెలుపుకు కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు ఇస్తున్నారు. ఓర్చుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తుందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ